Hi, welcome to AP7 AM. బుక్ చేతిలోకి తీసుకుంటే చాలు నిద్ర వస్తూ ఉంటుంది, లేకుంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ ఎదురవుతూ ఉంటుంది. మరీ ఎక్కువసేపు శ్రద్ధగా చదువుకోవాలంటే ఎలా? ఇందుకోసం నిపుణులు సూచిస్తున్న కొన్ని బెస్ట్ టిప్స్ ఇవే. డైరెక్ట్ గా ఏదో ఓ సబ్జెక్ట్ చేతిలోకి తీసుకుని చదవటం మొదలు పెట్టేయడం కంటే ముందు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. చదవాల్సిన పోర్షన్ ను చిన్న చిన్న భాగాలుగా విభజించుకొని వాటి మధ్య కాస్త గ్యాప్ ఇచ్చేలా చూసుకోవాలి. చదివినది చదివినట్టుగా గుర్తు పెట్టుకోవడం కాదు, అందులోని అంశాలను మన సొంత మాటల్లో దేనికైనా అన్వయించుకుంటూ గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయాలి. మొదట మైండ్ ఫ్రెష్ గా ఉన్నప్పుడే కాస్త కష్టమైన అంశాలను ఓ పట్టు పట్టాలి. సులువు అనిపించినవి చివరికి షెడ్యూల్ చేసుకోవాలి. ఇక వీలైనంత వరకు టీవీ, సెల్ ఫోన్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఆన్లైన్ లో చదివితే యాడ్స్, ఇతర అంశాలను బ్లాక్ చేసేలా బ్రౌజర్లలో రీడింగ్ ఆప్షన్ పెట్టుకోవాలి. తగినంత వెలుగు ఉండేలా, హాయిగా కూర్చొని ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ఇబ్బందిగా ఉంటే చదివినవి తలకెక్కవు. ప్రతి గంటన్నరకోసారి చదువుకు బ్రేక్ ఇవ్వాలి. కాసేపు అటు ఇటు తిరుగుతున్నో, చిన్న వ్యాయామాలు చేస్తున్నో ఉండాలి. మెదడుకు బూస్ట్ ను ఇచ్చే నట్స్, డ్రై ఫ్రూట్స్, పండ్లు వంటి ఆహారం తీసుకుంటూ ఉండాలి. మరీ నిద్రపోకుండా చదివితే కళ్ళు, మెదడు అలసిపోతాయి. రాత్రిపూట తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే చదువుకునే సమయం మధ్యలో 20 నిమిషాల పాటు పవర్ నాప్ తీసుకోవటం కూడా చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.